Write the difference between primitive subsistence farming and intensive subsistence farming. Primitive subsistence farming ఓకేనమ్మా. అంటే ఏంటి తెలుసా, చిన్న చిన్న అంటే చిన్న చిన్న ల్యాండ్స్ ఉండడం, సింపుల్ టూల్స్ ఉండడం, ఓకేనమ్మా, కుటుంబానికి తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారు. దాన్ని ప్రైమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ చిన్న భూమిని యూజ్ చేసుకుంటారు కేర్ఫుల్గా, కానీ ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారు. కొంత అంటే కొన్నిసార్లు ఎక్స్ట్రా చేసుకుంటారు బయట అమ్మడానికి బిజినెస్ పర్పస్ కింద. దాని ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. First, it is one of the earliest farming methods to be trained because it utilizes primitive tools and is carried out on a small scale. ఈ పాయింట్కి అర్థం ఏంటంటమ్మా, ఈ ప్రైమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది ఇది ఒక ఓల్డెస్ట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనమాట. సో పాతకాలపు పద్ధతి. ఈ రైతులు సులభమైన పరికరాలు, ఓకేనా, ఉంటాయి కదా, స్టిక్స్, హోస్, షికిల్స్ ఇలాంటివి వాడతారు. ఇది ఏంటంటే చిన్న భూమి మీద చేస్తారు అండ్ కుటుంబానికి తగినంత ఆహారాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఓకేనమ్మా, అది ఈ పాయింట్కి అర్థం. ఇందులో హార్డ్వర్డ్స్. సో ప్రైమిటివ్ టూల్స్ అంటే ఏంటి? ప్రైమిటివ్ టూల్స్ అంటే డిగ్గింగ్ స్టిక్స్, షికిల్స్ ఇవన్నీ ప్రైమిటివ్ టూల్స్ అంటారు. యూటిలైజెస్ అంటే యూస్ చేసుకోవడం. ఓకేనమ్మా. క్యారీడ్ అవుట్ అంటే ఏంటి? నిర్వహించడం. స్మాల్ స్కేల్ అంటే చిన్న తరహా. నెక్స్ట్, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఇది ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ది ఫార్మర్ కల్టివేట్స్ ఏ స్మాల్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ యూజింగ్ సింపుల్ టూల్స్ అండ్ మోర్ లేబర్. అంటే ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ చిన్న భూమి మీద చేయబడుతుంది. రైతులు ఇందులో ఫార్మర్స్ చాలా సులభమైన టూల్స్నే వాడతారు, కానీ చాలా కష్టపడతారు అనమాట. ఇది ప్రైమిటివ్ ఫార్మింగ్ కంటే ఎక్కువ ఆహారాన్ని ఇస్తుంది. ఎక్స్ట్రా ఆహారాన్ని కూడా మార్కెట్లో అమ్ముతారనమాట, ఎక్కువ తయారు చేసి. ఓకేనమ్మా. ప్రైమిటివ్ టూల్స్ లైక్ హో, డౌ, డిగ్గింగ్ స్టిక్స్ ఆర్ యూస్డ్ ఫర్ కల్టివేషన్. అంటే ప్రైమిటివ్ టూల్స్ అంటే ఇక్కడ ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ప్రైమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్లోని ప్రైమిటివ్ టూల్స్ అంటే రైతులు పాతకాలంలో వాడే సులభమైన పరికరాలు. హో, ప్లో, డిగ్గింగ్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఇవి భూమిని తగినంత సిద్ధం చేసి పంటలు పెంచడానికి ఉపయోగిస్తారనమాట. ఈ పరికరాలు చాలా చిన్నగా, చాలా మృదువుగా, చాలా సాఫ్ట్గా, చాలా బెటర్గా వాడటానికి సులభంగా ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా. డన్. ప్రైమిటివ్ టూల్స్ అంటే ఏంటమ్మా? సింపుల్ ఓల్డ్ టూల్స్ అనమాట. హో అంటే ఏంటి? అదొక టూల్ సాయిల్ని తవ్వడం కోసం. ప్లో అంటే ఏంటి? ల్యాండ్ని ప్రిపేర్ చేయడం కోసం యూస్ చేస్తారు, క్రాప్స్ కోసం. డిగ్గింగ్ స్టిక్స్ అంటే ఏంటి? ఈ డిగ్గింగ్ స్టిక్స్ అంటే అదొక స్టిక్స్ సాయిల్ని తవ్వడం కోసం, మట్టిని తవ్వడం కోసం. కల్టివేషన్ అంటే క్రాప్స్ని పండించడం. నెక్స్ట్, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. మోడర్న్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ లైక్ కెమికల్ ఫెర్టిలైజర్స్, H5A సీడ్స్, మెషిన్స్ ఆర్ యూస్డ్ వేర్ ఎవర్ షూటబుల్. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటమ్మా, మోడర్న్ అగ్రికల్చర్ ఏంటి యూస్ చేస్తుంది? మోడర్న్ వ్యవసాయంలో కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ మెషిన్లు ఉపయోగిస్తారనమాట. ఇవి రైతులకు చిన్న భూమిలో ఎక్కువ పంటలు తీసుకోవడంలో సహాయం అనేది పడతాయి. ట్రాక్టర్స్, మళ్ళీ ఇంకా ప్లోయింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా వ్యవసాయానికి వేగంగా, సులభంగా చేస్తాయి అన్నమాట. అది మోడర్న్ అగ్రికల్చర్ ఇన్పుట్స్. ఇందులో హార్డ్వర్డ్స్ ఏంటమ్మా? మోడర్న్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ అంటే న్యూ టూల్స్ అనమాట, న్యూ మెటీరియల్స్ ఫార్మింగ్ కోసం. కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే ఏంటమ్మా? కెమికల్స్ అనమాట. సో అది పంటలు ఎదగడం కోసం. మెషిన్స్ అంటే ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్ అనమాట. ఓకేనమ్మా. HYY సీడ్స్ అంటే ఏంటి తెలుసమ్మా? అదొక సీడ్స్ అనమాట. ఎక్కువ క్రాప్ని పండించడానికి, ఎక్కువ క్రాప్ని ప్రొడ్యూస్ చేయడానికి, డెవలప్ చేయడానికి యూజ్ చేసే సీడ్స్నే HYY సీడ్స్. నెక్స్ట్, దిస్ అగ్రికల్చర్ ఈస్ డిపెండెంట్ ఆన్ రెయిన్ఫాల్ అండ్ న్యాచురల్ ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్. ఈ ఒక ఫార్మింగ్ ఎక్కువ మోడర్న్ మెషిన్స్ లేదా ఎరువులు వంటి వాడరనమాట. ఇది ఓన్లీ వాటర్ మీద, రెయిన్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. పంటలు పెరగడానికి, భూమి సహజంగా అంటే పంటలు పెరగడానికి సాయిల్ న్యాచురల్గా గ్రో అవ్వడానికి ఉండాలి. ఈ యొక్క ఫార్మింగ్ ఎప్పుడంటే ట్రెడిషనల్ ఫార్మింగ్ అంటారు. ఓకేనమ్మా. ఇది వర్షం వస్తేనే ఫార్మింగ్ అనేది అవుతుంది, వర్షం లేకపోతే ఫార్మింగ్ అంతగా అభివృద్ధి చెందదు. ప్రైమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. ఓకేనమ్మా. న్యాచురల్ ఫెర్టిలిటీ అంటే ఏం తెలుసమ్మా? సాయిల్ కి న్యూట్రియంట్స్ ఉండడం, న్యాచురల్ గా భూమి సహజంగా ఉత్పత్తికి తగినగా ఉండడం. ఓకేనమ్మా. డన్.
ఇందులో నెక్స్ట్ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ మీన్ ఆఫ్ ఇరిగేషన్ లైక్ ట్యూబ్ వెల్స్ canals ఆర్ యూస్డ్ సాయిల్ ఫెర్టిలిటీస్ ఆల్సో ఇంక్రీజ్డ్ ది యూస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, సో రైతులు పంటలకు నీరు అందించడానికి ఈ యొక్క సాగునీటి పద్ధతులను వాడుతారనమాట. ఓకేనా, ముఖ్యంగా వర్షం తక్కువగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని ట్యూబ్ వెల్స్, కొన్ని కాలువలు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవన్నీ యూజ్ చేసుకుంటారు. ట్యూబ్ వెల్స్, క్యానల్స్ అవి యూజ్ చేసుకుంటారు. ఎరువులు భూమిలో చేరడం వల్ల భూమి మరింత ఏమవుతుంది, చాలా అంటే చాలా ఉత్పత్తిగా మారుతుంది అనమాట, ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పంటలు మంచిగా పెరుగుతాయి. ఆ విధంగా చేస్తారు ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఇరిగేషన్ అంటే తెలుసు, వాటర్ ని ల్యాండ్ కి సప్లై చేయడం, సాగునీరు, పంటలకు నీరు అందించడం, దానివల్ల పంటలు బాగా పండుతాయి. నెక్స్ట్ ట్యూబ్ వెల్స్ అంటే తాగునీటి గొట్టాలన్నమాట. కెనాల్స్ అంటే ఏం తెలుసమ్మా, మ్యాన్ మేడ్ వాటర్ కెనాల్స్ అనమాట, మనుషులు తయారు చేసే కాలువలు. ఓకేనమ్మా. ఫెర్టిలైజర్స్, సాయిల్ ఫెర్టిలైజర్ అంటే ఏంటి, భూమి ఉత్పత్తిదాయకత. ఓకేనమ్మా, డన్. ఫెర్టిలైజర్స్ అంటే కెమికల్స్ అన్నమాట, ఎరువులు. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రొవైడ్ లేబర్. ఇక్కడ చూడండమ్మా, దీనికి అర్థం ఇక్కడ ప్రైమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ లోని కుటుంబ సభ్యులే పంటల కోసం శ్రమ చేస్తారనమాట. వారు భూమి తవ్వడం, విత్తనం నాటడం, చెట్లను తొడవటం, పంట తీయడం ఇలా చేస్తారు. ఓకేనమ్మా, డన్. ఇంటెన్సివ్ ఫార్మింగ్ లో లేబర్స్ ఆర్ హైర్డ్. ఇంటెన్సివ్ ఫార్మింగ్ ఏంటి, లేబర్స్ అనేది ఎన్నుకుంటారు. ఇంటెన్సివ్ ఫార్మింగ్ లో ఆధునిక మోడర్న్ ఫార్మింగ్ లోని కుటుంబ సభ్యులు అన్ని చేయలేరు, కాబట్టి వీళ్ళు ఎక్స్ట్రా లేబర్స్ ని పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. భూమి తవ్వడం, విత్తనం నాటడం, చెట్లు తొడవటం, సో అండ్ పంట తీయడంలో సహాయం అనేది కోసం. దీనివల్ల పంట ఉత్పత్తి పెరుగుతుంది మరియు వ్యవసాయం వేగంగా పెరుగుతుంది. అలా పెరగాలంటే లేబర్స్ ఎక్కువ మంది కావాలి, కాబట్టి ఎక్కువ మంది హైర్ చేసుకుంటారు ఇంటెన్సివ్ మోడర్న్ ఫార్మింగ్ లో. ఇంటెన్సివ్ అంటే మోడర్న్. ల్యాండ్ ప్రొడక్టివిటీ ఇన్ దిస్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ ఈస్ లో. ఓకేనమ్మా, అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ప్రైమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ సులభమైన టూల్స్ పరికరాలు మాత్రమే వాడతారు. కుటుంబం శ్రమ మరియు చిన్న భూమి వాడుతారు. అందువల్ల పంట ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. రైతులు కేవలం కుటుంబానికి తగినంత ఆహారం మాత్రమే పెంచుతారు, అమ్మడానికి కాదు. ఓకేనమ్మా, డన్. అది ఓకేనమ్మా. ల్యాండ్ ప్రొడక్టివిటీ అంటే ఏంటమ్మా, ల్యాండ్ యూస్డ్ ఫర్ ఓన్లీ ప్రొడక్షన్ కోసమే ల్యాండ్ ప్రొడక్టివిటీ. నెక్స్ట్, ల్యాండ్ ప్రొడక్టివిటీ ఇన్ దిస్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ ఈస్ హై యాజ్ ఇట్ ఈస్ మీన్డ్ ఫర్ కమర్షియల్ పర్పస్. ఓకేనమ్మా, డన్. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఇక్కడ ఈ యొక్క మోడర్న్ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ లో, ఈ యొక్క మోడర్న్ ట్రేడ్ ఫార్మింగ్ లో రైతులు మెషిన్లు, ఎరువులు, సాగునీరును వాడతారు. దీనివల్ల చిన్న భూమిలో ఎక్కువ పంటలు తీసుకోవచ్చు. ఇంకా మోడర్న్ ఒక క్రాప్స్ మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అందుకే ఈ యొక్క ల్యాండ్ ప్రొడక్టివిటీ, భూమి ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది అన్నమాట. ఓకేనమ్మా, సో అది కమర్షియల్ పర్పస్ అంటే ఏంటమ్మా, మనీ సంపాదించడం అనమాట, అమ్మి అర్న్ చేయడం. ఓకేనమ్మా, టు సెల్ అండ్ అర్న్ మనీ, దాని కమర్షియల్. క్లియర్ మా? హోప్ యూ అండర్స్టాండ్ దిస్ difference between primitive subsistence farming and intensive subsistence farming. Hope you understand amma. Thank you. Word to word, line to line explain చేశానమ్మా. Thank you so much. All the best.